దోపిడీకి మారుపేరుగా జరుగుతూ ఉంది. గంజాయి బ్యాచ్లు విశృంఖలంగా తయారైపోయి ఏ రోడ్లోకి 10 దాటితే వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాం. అందుకని గంజాయిని కంట్రోల్ చేయటంలో డిపార్ట్మెంట్ వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ సక్సెస్ఫుల్ అటెంప్ట్ మాత్రం చేయటంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు అనేది తెలియజేస్తా ఉన్నాం. ఇది విమర్శ కోసం చెప్పడం కాదు. ఇప్పటికీ గుంటూరు నగరం అవుట్కట్స్ అంతా గంజాయి స్వైర విహారం చేస్తా ఉన్నది. కాలేజీల్లో, స్కూల్స్ లో వీరంతా తగినటువంటి పద్ధతుల్లో ఎంక్వైరీ చేసి వాటి మీద యాక్షన్ తీసుకొని తగినటువంటి పద్ధతుల్లో మళ్ళీ అమ్మకుండా జాగ్రత్త తీసుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ నెల 24వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో ప్రధానమైన హామీ, జగన్మోహన్ రెడ్డి టౌన్లో సెంట్ ఇచ్చాడు, గ్రామాల్లో సెంటున్నర ఇచ్చాడు. నేనొస్తే పట్టణాల్లో 2 ఇస్తా సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తానని పదే 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 చెప్పాడు. ఎస్, ఇవ్వు. 2.5 ఏళ్ళైంది. ఇప్పటికీ ఏ జిల్లాలో, ఏ పట్టణంలో భూముల్ని ఎక్వైర్ చేయకుండా ఎక్కడ వెచ్చిస్తామని మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఆ హామీ నెరవేర్చాల్సిందే. తక్షణ భూములను కొనుగోలు చేసి పేద ప్రజలకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి కనీసం 5 లక్షలన్నా ఇవ్వాలని కోరుతూ ఈ నెల 24వ తేదీన అన్ని తహసీల్దార్ కార్యాలయాల దగ్గర, కలెక్టర్ కార్యాలయాల దగ్గర భారీ ధర్నా కార్యక్రమాలని నిర్వహించబోతా ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటులో కీలకమైన మలుపుని కూడా తెలియజేస్తా ఉన్నాం.